హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ మధ్య వ్లాగ్స్ అయితే అస్సలు చేయట్లేదు అక్క, మీరు షార్ట్సే అన్నీ అందిస్తున్నారు అంటున్నారు. నిజమేనండి, అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండడం వలన వాళ్ళ పనులకి హెల్ప్ చేస్తూ నా పనులన్నీ ఇంట్లో పక్కన పెట్టేశాను. అందుకని వ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోయాను. కాస్త ఇప్పుడైతే ఈరోజు కొన్ని పనులు చేసుకుంటూ కూడా మీకు చాలా సమాధానాలు అయితే ఈ వ్లాగ్లో దొరుకుతాయండి. అంటే మీది ఏ ఊరు ఏంటి అని అడిగారు, వాటి సమాధానం చెప్తూ అత్తయ్య గారు పాత ఫోటో ఏమైనా చూపించండి, ఆవిడ ఎలా ఉండేవారో చూస్తామని అడిగారు. అవి కూడా షేర్ చేస్తూ అత్తయ్య కండిషన్ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇవి రాగులు ఆ మధ్య సంతలో తీసుకొచ్చారని చెప్పాను కదా. మా శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం డిస్ట్రిక్ట్స్కి అయితే సంతలు జరుగుతూ ఉంటాయండి. అటు రాయలసీమ వైపు ఉంటాయా లేదా అనేది నాకు తెలీదు. అయితే ఆ సంతలో చాలా బాగా మాకు ఎటువంటి ఇలాంటి మెటీరియల్స్ దొరకాలన్నా కూడా అక్కడ మేము కొనుక్కోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి. ఇవి కొంచెం 60 రూపాయలు, కొంచెం అంటే 8 గ్లాసులు, పెద్ద గ్లాసులు 8 గ్లాసులు అయితే ఒక కొంచెం లెక్క మేము తీసుకుంటాము. పొలాల్లో పండినవి అయితే మళ్ళీ చేపించుకోవాలి, రాళ్ళు ఉంటాయి. కానీ సంతలో కొనే వాటికైతే అసలు రాళ్ళు ఏం ఉండవు. అయితే మనం రాగులు ముందు రోజు నానబెట్టేసి మొలకెత్తించి గుడ్డలో కట్టేస్తే మొలకెత్తుతాయి కదా, అవి ఎండబెట్టుకుంటే చాలా హెల్దీ. కానీ ఒక్కోసారి ఇలా కూడా చేసేస్తుంటానండి. అంటే అలా చేస్తుంటాను. ఒక్కోసారి నానబెట్టేసి ఒక గంట సేపు నానబెట్టేసి కడిగేస్తాను, అలా కూడా ఎండబెట్టేస్తాను. ఈరోజు అయితే నార్మల్గానే కడిగేసి ఎండబెట్టేసాను, పొట్టు అంతా పోతుందని. అయితే ఆ రాగులు అయితే అలా కడిగేసి ఎండబెట్టవచ్చు, అవి బాగానే ఉంటాయి. కానీ సజ్జలు తీసుకొచ్చారు కదా, అవి మాత్రం అలా కడిగి నానబెట్టడం, కడగడం ఇలా చేస్తే అవి కొంచెం మెత్తగా ఉంటాయి. కాబట్టి అవి ఖచ్చితంగా దంచి వాటిపైన ఉన్న పొట్టు తీసుకొని మరపట్టించుకోవాలి. అందుకనే రోల్ అనేది క్లీన్ చేస్తున్నాను. ఈ రోల్ కొంచెం క్లీన్ చేసేసి ఎండబెట్టేస్తే కాసేపు అయిన తర్వాత దంచొచ్చు. వాటిపైన పొట్టు మాత్రం ఈ విధంగానే పోతుంది, ఇంకా రెండో సొల్యూషన్ అనేది లేదు. కానీ కొంచెం సజ్జలు, అరికెలు, సామలు ఇటువంటి వాడకం అనేది తగ్గిపోయింది కదండి. ఇప్పుడు అత్తయ్య గారి మాటలు వినండి, ఆవిడ ఎలా ఉన్నారు అనేది మీకే తెలుసు. అన్నం తినను అంటే యాపిల్ ఇచ్చాను కొంచెం, అది రోలు కడిగిన తర్వాత ఈవిడికి కాస్త అన్నం పెట్టేసి తర్వాత ఇంకా మిగిలిన పనులు చేయాలనుకున్నాను. అప్పుడు అత్తయ్య గారి పిక్ అండి, సింగిల్గా ఉన్న పిక్ ఏది నా దగ్గర లేదు, మామయ్య గారు అత్తయ్య గారు కలిపి ఉన్నదే ఉంది. సో ఇది మీకోసం. ప్రజెంట్ అత్తయ్య గారు అయితే అలా అనమాట. అంటే ఫుడ్ తినలేదు కదా మధ్యాహ్నం, ఒక పీస్ యాపిల్ ఇద్దామని చెప్పి యాపిల్ ఇస్తే చాలా ఇంకా కావాలా అని అడిగితే చాలా అని నాకు తిరిగి క్వశ్చన్ వేస్తున్నారు. పూర్తిగా చైల్డ్హుడ్ అనమాట. అసలు మనకి 1 ఇయర్ బేబీస్ ఎలా బిహేవ్ చేస్తారో అదే విధంగా ప్రతిదీ మనం నేర్పుకోవడమే. అంటే నేను చాలా, నువ్వు అనకూడదు, నీకు ఇంకా కావాలా చాలా అది చెప్పు అని బ్రెయిన్కి మనం పంపిస్తే అప్పుడు కరెక్ట్గా రిప్లై ఇవ్వగలరనమాట. అంత కష్టం అనమాట. కానీ ఆవిడ మాట్లాడుతుంటే ఏంటి ఇంత అమాయకంగా అయిపోయారు, ఇంత చిన్నపిల్లలు అయిపోయారేంటి అని ఒకవైపు అనిపిస్తుంటుంది. మరోవైపు కొంచెం అలా బెడ్ మీద ఉండి ఏమీ తినకుండా మనకి కష్టమే వాళ్ళకి కష్టమే కదా, ఎందుకో ఏంటో అనే ఫీలింగ్ ఒక్కోసారి ఉంటుంది. సో ఇలాగేనండి, ఈ రోజులన్నీ ఇలాగే గడుస్తున్నాయి ప్రజెంట్ ఆవిడతో. ఇంకో ముఖ్యమనా తెస్తాను. యాపిల్ అను యాపిల్ ఏంటైతే చాలా చాలా ఇంకా కావాలా ఏంటి? చాలా. అప్పుడు అత్తయ్య గారు పిక్ చూశారు కదండి, ఇంక ఇప్పుడు అత్తయ్య ఎలా ఉన్నారనేది చూశారు కదా. సో చాలా అంటే అప్పటి నుంచి ఒక ఆవిడ అడుగుతున్నారు పాత పిక్ ఏదైనా పెట్టండి అని. సో అందుకని ఆమె కోసం సెండ్ చేశాను. అయితే అత్తయ్య గారిని చూసినా అమ్మని చూసినా ఒకటే ఫీలింగ్స్ అండి, ఏంటి వీళ్ళు ఇంత అమాయకంగా అయిపోయారు ఏంటి అని. అంటే వాళ్ళు ఏది ఆర్డర్ చేయట్లేదు,
అన్నం కావాలి అంటే అన్నం పెట్టవా ఇలాంటి ఫీలింగ్స్ అనమాట. చిన్న పిల్లలు ఆడుతున్నట్టే ఉంటుంది ఒక్కసారి అంతేనండి. అందుకేనేమో మళ్ళీ చిన్న పిల్లలది వృద్ధాప్యంలో మళ్ళీ చిన్నపిల్లలా అయిపోతారు అని అంటుంటారు కదా మన పెద్దలు. సేమ్ వీళ్ళని చూస్తే అలాగే ఉంది. అమ్మ సేమ్ అంతే. హెల్త్ బాగోకపోయినప్పుడు అయితే సేమ్ అయితే ప్రజెంట్ అయితే ఆమె అన్నం ఆమెడే పెట్టుకున్న స్టేజ్లో ఉన్నారు. కానీ బ్రెయిన్ అయితే మాత్రం సెన్సిటివ్ అయిపోతుందండి. చాలా సెన్సిటివ్గా మాట్లాడతారు, చాలా రిక్వెస్ట్గా బేబీస్ లాగా. వాళ్ళ నోరు కూడా అంతే, అంటే సున్నితంగా స్లో అయిపోతుందేమో మరి. వీళ్ళ కండిషన్ చూస్తే అత్తయ్య కండిషన్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. నాకైతే 1 year బేబీయే గుర్తుకొస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు అదే గుర్తుకొస్తారు అనమాట. పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. కొంచెం బాధగా కూడా ఉంటుంది. ఎందుకు మంచం మీద అలా ఉండడము, వాళ్ళు ఏమీ తినకపోవడము, నొప్పి అనడము బాధగా ఉంటుంది. మనకి బాధే, వాళ్ళకి బాధే. అది పడితే తెలుస్తూ ఉంటుంది. పేషెంట్స్ దగ్గర ఉండే వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంటుంది. సో సజ్జలండి ఇవి చెప్పాను కదా, కడిగితే పనికిరావు, మెత్తబడిపోతాయని. ఇంకా రోకలతో దంచేసి పొట్టంతా తీసేసి తర్వాత మిల్లు పెట్టించుకోవడమే. మరపట్టించుకోవడానికి మాత్రం మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాల్సిందే. చాలా టైం తీసుకుంటుంది. ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇది ఎలా, ఏ రెసిపీస్ ఏంటి అనేది ఏదైనా ఒక రెసిపీ చేసి చూపిస్తాను. సో అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అండి, ప్రతి ఒక్కరు మీది ఏ ఊరు, మీది ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు, పదే కామెంట్స్ అనేవి ఎక్కువగా అదే వేలో వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ని గౌరవించడం కూడా మన ధర్మం కదా. నేనైతే ఒక 20,000 సబ్స్క్రైబర్స్ అయినాక మా విలేజ్ ఏంటి, మేమేంటి అనేది చెప్పాలనుకున్నాను. కానీ పదే అడుగుతూ ఉన్నారు కదా. సో ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి, మీకు చాలామందికి నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని. మా యాస డిఫరెంట్ కదా, ఎక్కడున్నా మాది ఐడెంటిఫికేషనే కదా. సో శ్రీకాకుళం జిల్లా అండి, లావేరు మండలం ఉంటుంది, ఒక మండలం అన్నమాట. అది NH5కి దగ్గరలోనే ఉంటుంది. మాకు చాలా తక్కువ డిస్టెన్స్లోనే నేషనల్ హైవే అనమాట. కానీ ఒక సాధారణ చిన్న పల్లెటూరు, 100 గడపున్న ఒక చిన్న పల్లెటూరు. ఇంతకుముందు నా వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి. బట్ లాస్ట్ వీడియోస్ చూడకుండా ఒక్కొక్కటి 2 వీడియోస్ చూసే వాళ్ళకి మా ఊర్లో ఏంటి, మేమేంటి అనేది తెలియకపోయి ఉండొచ్చు. సో ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఈ ఊర్లో ఏమీ దొరకవు, పక్క ఊరికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పిండి మర పట్టించుకోవడం కూడా మనం పక్క ఊరికి వెళ్ళాల్సిందే. సో పొట్టంతా తీపించేశాను. ఇది బాగా చెరగడం అనేది కొంచెం అంత ఎక్స్పర్ట్ నేను కాదండి. అందుకే ఎవరైనా వచ్చి వాళ్ళు చేస్తేనే వాళ్ళ నుంచి అది హెల్ప్ చేయమని అడుగుతుంటాను. అందుకనే కొంచెం ఇటువంటి పనులు అనేవి కొంచెం తక్కువ అన్నమాట రావడము. సో అలా అని ఆ పని అంటే ఈ చెరగడం రాదని ఈ పిండి వాడడం అనేది బ్రేక్ చేయను. ఎలాగో ఒకలా ఎవరి హెల్ప్ తీసుకునైనా మన పని అనేది మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఏమి పిండిలు అలాంటివన్నీ దొరకవండి. అందుకనే ఇటువంటివన్నీ కూడా నేను ఇలా ఏవైనా సంతల నుంచి తెప్పించుకొని వాడుకోవడమే. సో ఈ సజ్జలు, అరికెలు, సామలు ఇవన్నీ కూడా అప్పట్లో వాడేవారు. అందుకనే వాళ్ళకి అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండేవి కాదు. ఇప్పుడు మనకి మాత్రం పుట్టే బేబీ నుంచి ప్రతి ఒక్కరికి జబ్బులతోనే పుడుతున్నారబ్బా. నిజంగా ప్రతి బేబీ కూడా కంప్లైంట్తోనే ఉంటున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు చాలా బాధగా కూడా ఉంటుంది. ఇంత చిన్నప్పటి నుంచే హెల్త్ ఇష్యూస్ అయితే వీళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఏంటి అనే ఫీలింగ్స్ అది మనం తినే ఫుడ్ నుంచే అని నాకు 100% అనిపిస్తుంది. చాలామంది అదే అంటున్నారు, అది నిజమని అంటున్నారనమాట. మనం కొంచెం వీటికి దూరం అయిపోతున్నాం, జబ్బులకి దగ్గర అవుతున్నాము. వీటికి దగ్గర అవుతూ ఉంటే జబ్బులు కాస్త దూరం అవుతామేమో అని అనిపిస్తుంది అనమాట. నా చిన్నప్పుడు ఈ సజ్జలు పండించేవారండి. ఇవి పొలాల్లోన కంకెల్లా ఉంటాయి. వీటిని కట్ చేసి తెచ్చుకొని ఆ కంకిని మొత్తం నిప్పుల్లో కాల్చుకొని తింటే అసలు సూపర్. అసలు ఇవి సజ్జలు పిండితో దోశలు చేయొచ్చు, లేదంటే మనం రాగి సంకట్లాగా కొంచెం థిక్గా చేసుకోవచ్చు, లేదంటే అంబల్లా చేసుకోవచ్చు. చాలా టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఈ సజ్జల్ని డైరెక్ట్గా దోశ పిండిలాగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇది బియ్యం ప్లేస్లో అనమాట. బియ్యం ప్లేస్లో మనం అంటే పొంగలిలాగా, లేదంటే ఉప్మాలాగా, ఇంకా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. అరికెలు, సామల్ని ఎలా వాడుతామో ఈ సజ్జలను కూడా సేమ్ ప్రాసెస్లోనే వాడుకోవచ్చు.
చాలా హెల్త్కి మంచిది. బియ్యం ప్లేస్లో బియ్యం తగ్గించి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అందరూ వీటిని వాడుతున్నారండి. ఇంకా మనం కాస్త మన పల్లెటూళ్ళలోనే కొంచెం తగ్గిపోతున్నాయి, కానీ అంత బయట మాత్రం డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు, బాగా వాడుకలోకి వస్తున్నాయి ఇప్పుడు. అయితే బాగా సాయంత్రం అయిపోయింది, రాగులు అయితే ఎండిపోయాయి. ఇంక ఇవి బాగా ఎండితేనే పిండి లేకపోతే పురుగు పట్టేస్తుంది, ఎక్కువ రోజులు ఉండవు. నేను ఒక 2 మంత్స్కి ఒకసారి పనులన్నీ పెట్టుకుంటాను. అంటే పిండి మరకిచ్చేవన్నీ కూడా ఒకేసారి బియ్యం కానీ పప్పులు కానీ ఇలా రాగులు కానీ సజ్జలు కానీ అరికెలు కానీ ఇలాంటివన్నీ ఇచ్చేస్తుంటాను. అవి మర పట్టించేసి తెస్తుంటారు. కొంచెం ఎక్కువ అయితేనే 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి మనకి సరిపోతాయి అన్నమాట. బాగా చెరిగించాను, చూసారా పొట్టంతా పోయింది. ఇంకా పొట్టు పోతే ఎక్కువ రోజులు పిండి అనేది పురుగు పట్టకుండా జాగ్రత్తగా మనం దాచుకోవచ్చు అనమాట. సో అత్తయ్య గారు అయితే పడుకున్నారు, కానీ నెక్స్ట్ డే అనమాట. ఇది చిన్న క్లిప్ అనమాట. 5 డేస్కి ఒకసారి ఇలా గంట సేపు ఒక అరగంట సేపు అలా కూర్చొని ఏవో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ మనకు అర్థం కావులేండి. వాయిస్ అనేది గట్టిగా అడిచిపెట్టి మాట్లాడినట్టు ఉండడం వలన అర్థం కావట్లేదు. సో కొంచెం ఎలాగో కూర్చున్నారు కదా, నేను కూడా ఖాళీగా ఉన్నానని బొట్టు పెట్టాను, ఆయిల్ పెట్టాను తలకి. సో ఇంకా కాసేపు అలా ఆవిడ ఆడే మాటలన్నీ బేబీతో మాట్లాడినట్టు విన్నాను, అందుకని కొంచెం షూట్ చేశాను ఖాళీగా ఉన్నాను కదా అని. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువసేపు వీడియోని లెంత్ చేస్తే మీకు కూడా బోర్ అనిపిస్తుంది. మరి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మ్యారేజ్ వీడియోస్ అనేవి కూడా కొంచెం షేర్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. ఇంకా సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్, బాయ్.